సత్యస్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ వాక్యం చాలా విచారకరమైనది. సర్వ సృష్టిని నోటిమాడుతో కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు సముద్రము ఎన్నడూ దాటి రాకుండా సముద్రమునకు ఇసుకను హద్దుగా పెట్టిన దేవుడు, ఆయన సన్నిధిలో పర్వతాలు సైతం మైనవలే కరిగిపోతున్నప్పటికీ ఆయన శ్వాస తగలగా కొండలు కరిగిపోతాయి. అట్లాంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక సంఘం తలుపు బయట నిలబడి తట్టుచున్నాడు. కారణం, ఆయన ఎవరి హృదయంలోని కూడా బలవంతంగా ప్రవేశించడు. ఆయన ఎవరి గృహంలోనికైనా సంఘంలోనికైనా బలవంతంగా ప్రవేశించడు. ఆయన రావాలని ఆశ కలిగి ఉంటాడు. ఆయన రావాలని కోరిక కలిగి ఉంటాడు. ఆయన తలుపు బయట నిలబడి తట్టుచుంటాడు. ఒకవేళ మనకిష్టమై ఉండి ఆ తలుపును తెరిచిన ఎడల ఆయన మనతో, మనం ఆయనతో నివసిస్తాం. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ తలుపు ఎవరిదో తెలుసా? లవోదీకీయ సంఘం తలుపు. ఈ లవోదీకీయ సంఘంలో ఉండేవారు వారి ధన సమృద్ధిని బట్టి వారికి ఏమీ కొదువు లేదనుకొని, అన్ని విషయాల్లో మేము సమృద్ధిగా ఉన్నామనుకొని యేసుక్రీస్తుని బయట నిలబెట్టారు. ఎంతటి దౌర్భాగ్యం! అందుకని యేసుక్రీస్తు కూడా ఇలాగంటున్నాడు. ఎంతగా ఆయన ఆ సంఘాన్ని అసహించుకున్నాడంటే, నీవు చల్లగానైనా ఉండవు, వెచ్చగానైనా ఉండవు, ఎందుకని ఇలాగ ఉంటున్నావు? ఇదిగో నాకు గనక మీరు ఇలాంటి ఈ స్థితిలో గనక మీరుంటే నేను తప్పక నా నోటి నుండి మీ మీద ఉమ్మి వేస్తానని చెప్పటం, వారిని దౌర్భాగ్యులని తిట్టడం, వారిని ఆయన దరిద్రులని, దిగంబరులని అనేక విషయములను బట్టి ఆయన వారిని దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మెట్టుకు అలాగా అనటానికి కారణం ఏంటంటే, వారు సంఘములో యేసును ఆరాధిస్తున్నారు అన్నట్లుగా అంటున్నారు, కానీ ఆ యేసును వారు బయట నిలబెట్టాడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఒకవేళ ఈ రోజున మనకు కలిగిన ఆహారాన్ని బట్టి, మనకు కలిగిన ధనమును బట్టో, మనకు కలిగిన ఆస్తిపాస్తులు ఐశ్వర్యమును బట్టో మనం అతిశయపడుతూ వాటి యందు తొలతొగుతూ ఆనందిస్తూ క్రీస్తు యేసును బయట నిలబెట్టినట్లయితే తద్వారా మనకు తీవ్రమైన నష్టం, తీవ్రమైన నిత్యత్వంలో కూడా చాలా నష్టాన్ని మనం చవిచూస్తాం. ఒకసారి ఆయనకి హృదయముని తలుపు తెరిచి ఆయనను ఆహ్వానిస్తే మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక రోజున పేతురు తన అత్త ఇంటికి యేసుని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ గృహంలో వారి అత్త యొక్క రోగాన్ని ప్రభు తొలగించాడు కదా. జక్కయ్య తన ఇంటిలోనికి యేసుని చేర్చుకున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందారు కదా. సమరయ్య పట్టణంలో ఉండే వారందరూ యేసుని చేర్చుకున్నప్పుడు ఆ గ్రామం నుండి పాపులందరూ రక్షించబడ్డారు కదా. ఒక రోజున సీమోని ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలు యొక్క పాపములు దేవుడు క్షమించాడు కదా. అంత మాత్రమే కాదు, ఈ సంఘముతో దేవుడు అంటున్న మాట, నీవు తలుపు గనుక తీస్తే నీవు నాతో కూర్చుండి నీవు నాతోను విందు చేద్దాము, భోజనం చేద్దాము అని ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. ఇది నిత్యత్వానికి సంబంధించిన ఒక శ్రేష్టమైన పండుగ వాతావరణం. క్రీస్తునందున దేవుని ప్రియులారా, యేసు మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి, మన జీవితంలోనికి వస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక ఒకవేళ ఇంకా మారు మనసు పొందుకోకుండా, ఇంకా రక్షించబడుకోకుండా, ఆయన ఇంకా నీలోనికి రానివ్వకోకుండా నీవు ఒకవేళ ఏదైనా ఒక తలుపును మూసుంటే దయచేసి ఈ రోజును తెరిచి ఆయన ఆహ్వానించి ఆయన వలన అనేకమైన మేలులు పొందాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడిని యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మేమంటే చాలా ప్రేమ కలిగిన దేవుడు. మేము తలుపు తీసేంత వరకు బయట నిలబడి తట్టుచున్న మీ ప్రేమకరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ దినమున మా హృదయం అనే తలుపులు తెరుస్తుండగా మాలోనికి రండి. మా జీవితాలని, మా కుటుంబాలను ఆశీర్వదించండి. నిత్యత్వంలో మేము ఒకరు కలుసుకొని నిత్యము మీతో ఉండినట్లుగా మాకు ఆ ధన్యతను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.